ఈసారి వీడు దొంగతనం చేస్తుంటే రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నాను సార్. ఓలా నేను నమ్మలేను. మీరు నమ్మరని ముందే ఊహించి ఏ షాపులో అయితే దొంగతనం చేశాడో ఆ షాపు ఓనర్ని సాక్ష్యంగా తీసుకొచ్చాను సార్. ఎవడు వాడు? ప్రవేశపెడతాను. మహారాజశ్రీ షాపు ఓనర్ గారు దయచేయండి. మూతిగాడు. నమస్కారం సార్. సార్ నేను గతంలో గుర్తులు చెప్పానే, అతన్ని పట్టుకొని అతని 10 రూపాయలు ఇచ్చేశారా? అవన్నీ తర్వాత, ముందు ఈ సంగతి చెప్పండి. ఇతను మీ షాపులో దొంగతనం చేశాడా? ఎవరు దొంగ? పోలీసు దొంగతనం చేయడం ఏంటి? ఇతను మీ షాపులో దొంగతనం చేశాడా? చేశాడు. ఇప్పుడు ఏమంటారు సార్? బుక్ చేయండి, కేసు బుక్ చేసి పోరా పో. కేసు బుక్ అయిన తర్వాత చెప్తారండి పని. సెల్లో పెట్టి నేను చిత్రం కొడతాను, మక్కలు కొడతాను, జాయింట్లు విరిచేస్తాను. టెన్షన్ పడద్దు ప్లీజ్. మీ షాప్ లో ఏమేమి పోయో చెప్పండి. రాసుకోండి. 8 బియ్యపు గింజలు. బియ్యపు గింజలు, బియ్యం రైస్ తింటామే. 8 బియ్యపు గింజలు పోవడం అంటే అంతే. రాసుకోండి. నెక్స్ట్ 2 బస్తాల నూనె. 2 బస్తాలా నూనె? కొబ్బరి నూనె అండి, తలకి రాసుకుంటామే. అది నీకు మూతాడటం తప్ప మెదరాడుతున్నట్లేదు. నూనె డబ్బాల్లో ఉంటుంది, బస్తాల్లో కాదు. మా షాపులో ఉంటుంది, కావాలంటే వచ్చి చూసుకోండి. ముందు మీరు రాయండి. ఇంకా 5 లీటర్ల సబ్బులు, 2 పెసర గింజలు, 3 మిరప గింజలు, 4 కిలోల కొబ్బరికాయలు, 2 గంపల షాంపూ. మీ ఎస్ఐ గారు చాలా హ్యాపీగా ఉంటున్నారు. మళ్ళీ వస్తా. వీడికి మూతాడించడం ఒకటే అనుకున్నాడు, మెదడు కూడా పనిచేస్తున్నట్లేదు. కిలోల్లో చెప్పాల్సిన లీటర్లో చెప్పాల్సిన బస్తాల్లో చెప్పాల్సిన అంకెల్లో చెప్పి మెదడు తినేసాడు. దీన్ని బట్టి తమరికి ఏమర్థం అవుతుందండి అయ్యా? ఏమైనా అర్థం అవడానికి అసలు బుర్ర పనిచేసి వస్తే కదయ్యా. ఈ కానిస్టేబుల్ గారు నా మీద తప్పుడు కేసు బనాయించి దొంగ సాక్ష్యం తెచ్చి ఆ పిచ్చివద ముందు మిమ్మల్ని వెర్రి వెదవని, సచ్చు సన్నాసిని, వెర్రి వెంగళప్పని చేయడానికి ప్రయత్నం చేసినట్టు అనిపించడం లేదు? స్పష్టంగా కనిపిస్తుంటే ఎరా నన్ను ఫూల్ని చేస్తావురా? ప్లీజ్ సార్, పాపం కొట్టకండి సార్. చాలా అమాయకుడు సార్. దీన్ని కొడితే నేను తట్టుకోలేను సార్. సరే కొట్టను, కానీ నీ మీద తప్పుడు కేసు బనాయించినందుకు వాణ్ణి నువ్వే కొట్టు. నేనా? కొట్టరా? నేను కొట్టలేదు. కొట్టలేదు సార్. నువ్వు కొట్టరా? నువ్వు కొట్టగలవురా? తెలిసిందిగా, నాతో పెట్టుకుంటే ఎలాంటి స్ట్రోక్ ఇవ్వగలను. ఇంకెప్పుడు నాతో పెట్టుకోండి, ఓకే? ఆల్ ది బెస్ట్. అమ్మయ్యా, ఇన్నాళ్ళకి మారాడ్రా. అందరికి పార్టీ ఇచ్చేస్తా. సైలెన్స్. పేషెంట్ ఉన్నారు కదా? అవును, మీరంతా ఎవరు? బ్లడ్ డొనేట్ చేద్దామని. వెరీ గుడ్. ఎన్ని యూనిట్లు ఇస్తారు? జస్ట్ 2 బకెట్స్. వాట్? ఈ దగ్గర ఇంకా ఎక్కువ ఉంటది. షట్ అప్. పేషెంట్ నర్సు, నాకు కూడా పక్కన బెడ్ రెడీ చేయి బాబోయ్. షిట్ షిట్. ఓకేరా. ఒరే బండోడా, నిన్ను రే అందరూ కరెక్ట్ గానే ఉన్నారు కదా? ఎట్టి పరిస్థితుల్లోనూ మనం మ్యాచ్ ఓడిపోయిన విషయం వాడికి తెలియకూడదు. నువ్వు లోపలికి వచ్చి ఎలా మాట్లాడుతున్నావు? ఏంట్రా వాళ్ళతో నీకు గుసగుసలేంటి? లేదురా, పేషెంట్ ఎప్పుడు హార్లిక్స్ ఇస్తున్నారు, ఏ హాఫ్ క్వార్టర్ అయితే హ్యాపీగా నిద్రపోతారు కదా అని చెప్తా. నువ్వు తొందరగా రెడీ అయ్యి నెక్స్ట్ మ్యాచ్ ఆడాలరా. అవునరా, నువ్వు లేని మన టీము టెండూల్కర్ లేని క్రికెట్ టీమ్ లో తయారైంది. అమ్మయ్యా, ఎలాగలా మనం ఫస్ట్ మ్యాచ్ విన్ అయ్యాం. అవునా? ఎన్ని గోల్స్ వేసారా? ఏంట్రా వాడు 2 అంటాడు, ఇటు 3 అంటాడు. అవునరా, ఇటు 2 వేసాడు, ఇటు 3 వేసాడు. ఇలా చాలా ఏహం. ఎన్ని బట్టి గుర్తుంటా చెప్పు. ఈడు కొట్టిన బాల్ కోసం ఇంకా గ్రౌండ్ బయట ఎదుగుతున్నారు తెలుసా? నిజం రా, కప్పు కూడా ఇచ్చారు. ఎరా, ఇంకో 100 రూపాయలు ఖర్చు పెట్టుంటే ఇంకా పెద్ద కప్పు వచ్చేది కదా. డబ్బు సరిపోలేదురా. కనీసం ఉడిపి హోటల్లో వేసి అల్లం చట్నీ అంత మెదడనా లేదురా. బిల్లులు ఆనాడతావా? ఒరే అసలు ఐడియా ఇచ్చింది ఇదే. సారీ రా, నువ్వు ఉన్న పరిస్థితుల్లో ఓడిపోయావని చెప్తే నువ్వు బాధపడతావని అబద్ధం చెప్పావు. రే అవన్నీ మర్చిపోండిరా. నెక్స్ట్ మ్యాచ్ మనం ఆడదాం, డెఫినెట్ గా గెలుస్తాం. ఏ
మనం కలిసినంత కాలం ఎప్పుడు ఓడిపోవరా. చాలా బాగా చెప్పారా. గుడ్ మార్నింగ్ సరే పొద్దున్నే కళ్ళు తరగానే దేవుడు ఉండడు దెయ్యం ఉండదు. నువ్వు ఉంటావు ఏంటి పొద్దున్న వచ్చావు చెప్పు. మీకు గుడ్ న్యూస్ బ్యాడ్ న్యూస్. పొద్దున్నే గుడ్ న్యూసే చెప్పు బాబు. మనదో 25 ఎకరాలు అమ్మేసి ఆ నిరుద్యోగుల ప్రాబ్లం సాల్వ్ చేశాను సార్. అమ్మయ్యా సంతోషం. మరి బ్యాడ్ న్యూస్ ఏంటి? కోర్టు నుంచి సమన్లు సార్. బా అయ్యో అయ్యా ఎవరిల్లిది? ఇది మీదే సార్. ఎవరిల్లందరూ? అయ్యా అడుక్కునేవాళ్ళు. ఎందుకు వచ్చారు ఇక్కడికి? అదే సార్, మన నియోజకవర్గంలో అడుక్కునే వాళ్ళందరికీ పక్కా ఇల్లు కట్టించేస్తామని తమరు వాగ్దానం చేశారటగా. చేశాను. మరి అప్పుడు జడ్జి గారు ఊరుకుంటారా? వాళ్ళందరికీ పక్కా ఇల్లు కట్టించి ఇచ్చే వరకు తమ ఇంట్లోనే మకాన్ చేయమని తీర్పిచ్చారు సార్. ఆర్ యు హ్యాపీ సార్? సెక్రటరీ అయ్యా నాకు దెబ్బ తగిలింది కుడి పక్కన ఎడం పక్కన? ఎడం పక్కే సార్. మరి నువ్వు కుడి పక్కన ఉన్నావే? మీకు ఇంకొక పక్కే కనిపిస్తుంది సార్. ఆర్ యు హ్యాపీ? నన్ను పిలవచ్చుగా, మీరు రావడం. తప్పించుకున్నావమ్మా. నేనే కాదు, కొండ మీద జేజమ్మనే దిగి రావాల్సిందే. జీతం నేను తీసుకుందునుగా, దేనికి మీరు స్వయంగా రావడం? మా డాడీకి డ్రామాలు ఇస్తాం, అన్నిటినీ డ్రమదే చేస్తారు. ఆయనకి అదో తృప్తి. ఇది బోనస్ 20,000. 20,000. మామూలుగా రూల్స్ ప్రకారం కాంట్రాక్ట్ వాళ్ళకి బోనస్ ఇవ్వకూడదు, కానీ నువ్వు స్పెషల్. నాకు అదో తృప్తి. దివాళా తీసే స్థితిలో ఉన్న కంపెనీకి ప్రాణం పోసి బోనస్లు ఇచ్చే స్థాయికి పెంచాం. డైరెక్టర్లందరూ ఏకగ్రీవంగా ఆమోదించారు. తండ్రి బిడ్డల్ని పొగట్టం మంచిది కాదంటారు. ఇక పొగండి. నాకు ఒక్కడే కొడుకు అనుకున్నాను, ఇవాళ నుంచి 2 అనుకుంటాను. నో, ఒక కొడుకు ఒక కూతురు అనుకోండి. కొడుకు దద్దమ్మ, కూతురు జీనియస్. గాడ్ బ్లెస్. గోపాల్, ప్రధాంగాలు. నాకు ఇవాళ 1,00,000 రూపాయల పనుంది. నా దగ్గర బ్యాంకులో దాచుకున్నది ఈ బోనస్ కలిపి 85,000 అయింది. నువ్వు ఒక 15,000 అప్పుగా సర్దితే 2 మాసాల్లో తిరిగిచ్చేస్తా. ఎనీ ప్రాబ్లం? అడగకుండా నేను చెప్పేదైతే ముందే చెబుదును, ఇప్పుడు అడిగినా చెప్పను. అది లెంపకాయ తినడం నాకు అదో తృప్తి. ఎక్కడ క్యాషా? మొత్తం 1,00,000 క్యాష్గా ఇవ్వు, రేపు ఉదయం. చెప్పక్కర్లేదు, 10 నిమిషాల్లో పంపిస్తాను. పిక్చర్ అలుపుకోకండి. పైన ఏరియల్ మీద కాకి వాళ్ళు. అసలు ఈ మధ్య టీవీలో ప్రోగ్రాములు బాగుంటం లేదు, ఇందువల్లేనంటారా? ఆహా, ఇది ఒక కారణం కావచ్చు. వాట్? ఏమిటా అసలు? ఎవరయ్యా నువ్వు? అంతే సార్, అరువు మీద సరికిచ్చాం కదా, ఎవరు మీరేనే అంటారు. మరి సుబ్బారావు గారు మీరా? ఏమిటిది, ఏమైంది? 5 నెలలు వాయిదా మొత్తం బకాయి పడింది, వెరసి 3,500,000 తేలింది. ఇక మా వల్ల కాదు. అదేమిటి, మేడం గారు కరెక్ట్ గా కట్టేస్తారే? కట్టేస్తే మాకే కర్మ ఏంటండి? మాకే వ్యాపారం చేదా? అది కాదయ్యా, ఒకసారి మేడం ఫోన్ చేసి ఆఫీస్కి వెళ్ళి అడిగా సార్, కట్టలేను టీవీ పీక్కు పని చెప్పారండి. పీక్కు అని చెప్పడానికి అదెవరు? ఐఎమ్ ద బాస్. ఎస్, ఈ ఇంటికి యజమాని ఆయనే. అయితే డబ్బు కట్టండి స్వామి. అంత పొగరగా అడిగితే నాకు ఈ టీవీ అక్కర్లేదు, తీసుకెళ్ళు. ఐ డోంట్ కేర్. అబ్బే నిన్ను కాదు, చంటాన్ని. నోరు మూసుకొని బయటికి నడవండి. నడి మంత్రపు సిరి అని తప్పు. 3 నాళ్ల ముచ్చటంటే చాలు విష్ణుమాయ. సిరిగా పోయిన పోవును కరిమింగిన వెలగ పండు కరణిం సుమతి. వాయిదా సిస్టమ్ అంటే మా వారికి చిరాకు. రేపు కోర్టులో ఆస్తి మాదైపోగానే ఒక్కసారి మొహాన కొట్టి కొని పారేస్తాను. అబ్బా, 1, 2, 150 అడిగాను. మళ్ళీ వాకింగ్ ఏంటి బాబు?
ఈ డొంక చివర ఏదో గుడి ఉందంట బాబాయ్, దాని చుట్టూ తిప్పితే మధుకి కాలుస్తుందని. అమ్మయ్యా, అప్పుడు నేను కడగాల్సిన పని ఉండదు, అన్ని తనే కడుగుతాడు. ఈ రోజు దీపావళి. ఓకే అన్న. అవునిందు, మధుకి కాలు ఎలా పోయింది? పాపం, అదో బ్యాడ్ ఇన్సిడెంట్. రోడ్డు మీద పాప ఉంది, ఎదురుగా కారు దూసుకొస్తుంది. పాప ఏడుస్తుంది, కారు దూసుకొస్తుంది. పాప, కారు, కారు, పాప. అప్పుడు మధు చూశాడు. మధు మెంటాలిటీ మీకు తెలుసు కదా, జంప్ చేసి దూకాడు. పాపను పక్కకు తోసి తన కారు కింద పడ్డాడు. గ్రేట్ ఎస్కేప్. టైటిల్ ఇందు, ఇదంతా నువ్వు చూసావా? లేదు, తనే చెప్పాడు. సూపర్. షార్ట్ టు షార్ట్ బుర్రకెక్కించేశాడే, బాగా నరేట్ చేశాడు. ఏం బాబు, వాస్తవాలు తమ ఒంటికి పడవనుకుంటా. నాకు కొంచెం అజీర్ణం బాబాయ్, నీలాగా అడ్డమైన గడ్డి ఎరగదు. ఏంటి సౌండ్స్ వస్తున్నాయి? నీకు రన్నింగ్ వచ్చా? రాదు. ఎందుకు? రాకపోతే బతకడం కష్టం. మధు, నన్ను వదిలే. నన్ను వదిలేసి వెళ్ళదు. నేను చస్తే వాడిని చంపేవాడు ఎవడుంటాడు రా, నన్ను వదిలేరా బాబు. ఎక్కడ దొరికావురా? నన్ను వదిలేరా బాబు, బాబు నన్ను వదిలేరా బాబు. నాకేమైనా పర్వాలేదు, నేను అడే నాటకం బయటపడితే ఇందు నాకు తగ్గదు. దగ్గరికి వచ్చేస్తున్నారా బాబు, నేను చస్తాను, నన్ను వదిలేరా బాబు. అయ్యో, మధు అక్కడే ఉండిపోయాడండి, కాపాడండి. పరిగెత్తరా, రెండో కాలు రంగు బయటికి తీ. మధు, సారీ మధు. మధు, నా వల్ల కాదు, అట్లీస్ట్ మీరైనా హెల్ప్ చేసి ఉండొచ్చుగా. చచ్చా, ఎందుకు అలా అనుకుంటావు? ఒక దెబ్బతో మతిపోయిన వాళ్ళకి ఇంకో దెబ్బతో సెట్ అవుతుంది. ఒక షాక్తో నోరుపోయిన వాళ్ళకి ఇంకో షాక్తో మాట వస్తుంది. అలాగే మధుకి ఒక యాక్సిడెంట్తో పోయిన కాలు ఈ యాక్సిడెంట్తో వస్తుందని ఆశపడ్డాను. అయితే ఇప్పుడు వచ్చి ఉంటుందా? ఇప్పుడు పోయి ఉంటుంది. మధు, చెయ్యిలా ఇవ్వు, హెల్ప్ హ్యాండ్ ఇవ్వు. పట్టుదల చాలా గట్టిగా ఉందిరా నీకు. రప్పిస్తా, రంగు బయటికి రప్పిస్తా. జాగ్రత్త, చూసి నెమ్మదిగా. అమ్మో రే, నన్ను ఎవరన్నా దింపడరా రే. అయ్యా అయ్యా అయ్యా. అన్నా, ఏంట్రా గేర్లో కలిసి బిల్డింగ్ అన్ని సిమెంట్ తోనే కట్టారంటావా? కాదు, డబ్బు ఇలా పోసి అలా కట్టారు. కడదాం. అలాగే అడ్రస్ అడిగా. ఇదిగో గురు, ఈ అడ్రస్ కి ఎలా వెళ్ళాలో చెప్తావా? కాళ్ళుంటే నడుచుకుంటూ వెళ్ళొచ్చు, చిల్లరుంటే సిటీ బస్ లో వెళ్ళొచ్చు, బాగా బలిసుంటే టాక్సీలో కూడా వెళ్ళొచ్చు. నువ్వు వెళ్ళొచ్చు. అడ్రస్ అడిగేది ఇలాంటి యథమోహాలు కాదు, ఎవరినైనా పెద్ద మనిషి అడగాల. దేనికైతే ఫేస్ వాల్యూ ఉండాలా? ఫేస్ వాల్యూ ఉండాలా? సరే నువ్వు అడుగు, నీ ఫేస్ వాల్యూ ఎంత ఉందో చూద్దాం. ఏంటండి ఒకసారి అగండి, కొంచెం మీ అడ్రస్ చెప్తారా? ఎదురుగా ఇల్లు పెట్టుకుని గోడ మీద తాటకాని రక్షాలతో బోర్డు పెట్టుకుని అడ్రస్ అవుతారా? బాబా నమస్తే. నమస్తే నమస్తే. ఎవరో ఇంట్లో సుమారుగా ఎంతమంది ఉంటారు? నాతో కలిపి 5గురు. మిగతా 4 లోపల ఉంటారని మాట. తప్పండి తప్పండి. బాబాయ్, అబ్బాయి గారు అదిరిపోయారు. ఇల్లు కూడా సూపర్ అన్నా. అన్నా, అబ్బాయి గారి పక్క దిగిన అమ్మాయి ఎవరన్నా? ఆ అబ్బాయి గారు సెటరేమో. చిచ్చి,
దాన్ని చూస్తుంటే చిత్తర్లా లేదు, పెద్ద పిక్చర్లా ఉంది. వాచ్మ్యాన్, ఈ రోజు ఇక్కడ పనేం లేదు, బయటికి వెళ్ళి మంచిగా ఎంజాయ్ చేయి. అయ్యి బాబోయ్, పనోడికి 500 రూపాయలు ఇచ్చారంటే అబ్బాయి గారు కొట్టించర్లు. మన మిన్న అదృష్టం. కదా కలిపేసాడట్రా. ఇంట్లోకి వెళ్ళి మొత్తం అందరం చూసేస్తే తెలిసిపోతుంది కదా ఈ బ్యాక్గ్రౌండ్ ఏంటో. రా చెప్తాను. ఏమైందన్నా? ఏమైందన్నా? ఏదైతే అవ్వకూడదు అన్ని అయిపోతున్నాయి. ఏంటన్నది? రా చెప్తాను. ఎవరు మీరు? మేమెవరో తరతర నీకే తెలుస్తుంది. కొంప తీసి పోలీసులేమో. వాళ్ళకంటే గొప్ప వాళ్ళం. నీ అబ్బాయి మొత్తం కనిపెట్టేసావేమో. ఏడ్చారు. మా బాబాయ్ నన్ను అడగలేదు, మీరెవరు నన్ను అడగడానికి? నీ బాబుకి బాబులు అంటాను. నీ మంచి చెడు లోతు చూడడానికి వస్తే నువ్వు మాకు బూతులు చూపించావు. చూసారా తీసారా, దానికి సెపరేట్ ఛార్జ్ అవుద్ది. చీనర్మి, ఇక ముసుకల గుద్దులాట అనవసరం. ఇట్లాంటి వ్యవహారంలో నీతోటి మాకు ఎట్లాంటి వ్యవహారం సరిపోదు. ఈ పెళ్లి క్యాన్సిల్. అంటే మీరు పెళ్లి కూతురు తాలూకా? ఇదిగో మీరు మాట్లాడుకోండి, నేను ఇచ్చిన గంట టైం అయిపోయింది, వస్తా. నీదే లేట్ వెళ్ళు. నీలాంటి నీచుణ్ణి దుర్మార్గుణ్ణి మా మిన్నమ్మ చూడడానికి కాదు కదా, పేరు వింటానికి కూడా ఇష్టపడదు. రారా నడు. హలో, నాన్నగారు, నాకు టైం లేదు, చాలా బిజీగా ఉన్నాను. ఏంటి తాంబూలాలా? బయలుదేరి వస్తున్నాను. అమ్మో, నడు. అంత కోపం ఏరభద్రయ్య నడుస్తూనే ఉన్నాగా. ఏంటి నా పేరు ఏరభద్రయ్య కాదు, రామభద్ర. సరిగ్గా పిలు. ఓహో, కోపంతో సిరుబుర్లు ఆడుతుంటాను ఏరభద్రయ్య అనుకున్నాలే. ఏంటి చాలా ఎక్కువగా మాట్లాడుతున్నా? ఎలా కొరగా ఉందా? నీలాంటి నా సర్వీస్ లో చాలా మంది చూశాను. నేను ఇదే జైల్లో ఇదే గోళ్ల మధ్య 20 సంవత్సరాలు ఉంటున్నాను తెలుసా? అయితే నీకు అవధ్యోసి చేసేసారన్నమాట. మనలో మన మాట ఏం చేసేవేటి? నోరు మీరా, నోరు. చూడు, ఆ వస్తున్నాయికి ఒళ్ళు దగ్గర పెట్టుకుని మరీ దండం పెట్టు. అడిగి దండాలు ఎట్టించుకోవడం ఇప్పుడే చూసాం. దండాలండి. 21 ఎస్ సార్. ఏమంటున్నాడు మీ దేవుడు? ఏటా నీ సంగతులను చూసుకోమన్నాడు. అవసరం అయితే దొక్క తీర్చమన్నాడు. ఈ మాత్రం దానికి ఇంగ్లీష్ ఎందుకు, తెలుగులో ఆడవచ్చుగా. సర్లేవా పదా, నడవమంటుంటే నడుతున్నాను. అటు కాదు ఇటయా, ఇటు పదా పదా చెప్తుంటే అటు కావాలి. పదా అటు కాదు ఎందుకు పదా. ఓ ఇక్కడ అన్నం కూడా పెడుతున్నారా? బయట వాళ్ళకంటే మీరేనేమయ్యా. వాళ్ళు అన్నం పుణ్యం తెలియని వాళ్ళని లోపలికి పెడుతుంటే మీరు అన్నం కూడా పెడుతున్నారు. అట్లా కూర్చో, నీ కంచం పట్టు. రారా. ఇదిగో భద్రయ్య, మనకి ఇక్కడ మంచి పలుకుబడి ఉన్నట్టుంది. కొంచెం ఆకాయ పచ్చడి ఎట్టిస్తావేటి? ఆకాయ పచ్చడి కావాలా? కోడి మాంసం వద్దు. కోడి మాంసం ఎట్టిస్తే వద్దున్నానంటే. రేపు సాయంత్రం అందరూ చిలక తీయడానికి వెళ్తారు. అంశొక్కరిది రేవులో బట్టలు ఉతుకుద్ది. మన మనుషులు ఇద్దరిని పురమాయించి రేపు చేయించు. అప్పుడు నేను వస్తాను. డామ్ డీమ్ అని అంటాను. అందరూ పారిపోవాలి. 200 ఇస్తాను. గాడి తెలిసి ముడ్డొస్తే గాడిద నోరు కట్టేసి ఊరవతలు కట్టేస్తాను లేరా. రేపు సాయంత్రం ఎలాగైనా రేపు జరగాలి. ఉత్తుట్లేదు. అలాగే రేపు స్వయంవరం. ఎన్ని షేర్లు ఉన్నాయి కానీ ఒక్క సిలక్ కూడా కనబడదట్రా. అది చూడరా స్మితలా ఉంది. అది నీటి స్మిత, ఇది నాటు స్మిత, మొత్తానికి మంద స్మిత. రే ఓకే, అడ్జస్ట్ రేపు మొదలైంది.
వోల్టేజ్ తట్టుకున్నానే, పర్వాలేదు. Beep, beep, gabba, gabba, hot, beep, 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 da 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 low.